హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అంజలి కిచెన్ రెసిపీస్. చలికాలంలో ఈవినింగ్ వేడివేడి పకోడీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. కాలీఫ్లవర్ ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకుని ఒక గిన్నెలో వేసుకొని వాటర్ పోసుకొని ఒక చెంచా ఉప్పు, ఒక చెంచా పసుపు వేసుకొని 5 నిమిషాల పాటు ఉడకబెట్టుకోవాలి. ఆలోపు ఒక గిన్నెలో 1 కప్పు బియ్యపిండి, 1 కప్పు శనగపిండి, కల్జమాకు, కొత్తిమీర, 1 చెంచా ధనియా పౌడరు, టేస్ట్కి సరిపడా ఉప్పు, 1 చెంచా పసుపు, 1 చెంచా కారపొడి వేసుకొని కలుపుకొని ఇలా వాటర్ పోసుకొని బాగా కలిసే వరకు కలుపుకోవాలి. ఈలోగా ఉడికిన కాలీఫ్లవర్ ముక్కలు ఇందులో వేసుకొని అవి కూడా 1 నిమిషం పాటు ముక్కలకి పట్టేలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక నూనె వేడయ్యాక కొంచెం అందులో వేసుకొని క్రిస్పీగా కాలాక తీసేసుకోవాలి. వేడి వేడి పకోడీ రెడీ.